ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి అక్కడ బీజేపీ గెలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. బీజేపీ నుంచి పాయల్ శంకర్, బీఆర్ఎస్ నుంచి జోగు రామన్న, ఆయన మాజీ మంత్రిగా కూడా చేశారు. సో కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. అయితే ఈ ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గెలిచారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 74.71% ఓటింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి శంకర్కి 35.84% ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 32.29% ఓట్లు పోలయ్యాయి. తమ సమీప ప్రత్యర్థి జోగురామన్న పైన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 6,692 ఓట్ల తేడాతో గెలిచారు. మరి తొలిసారి గెలిచిన పాయల్ శంకర్కు ఆదిలాబాద్ సెగ్మెంట్లో ఎంత స్కోర్ వచ్చింది, ఆయన పనితీరుపై జనం ఎంత సంతృప్తిగా ఉన్నారు, ఎందరిలో అసంతృప్తి ఉంది, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో వెల్లడైన కీలక అంశాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే 2023లో వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 6,692 ఓట్లు. సో దీంట్లో ఓటింగ్ శాతం ఎంత, ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ శాతం ఎంత అంటే 74.71% ఓట్ల ఓటింగ్ శాతం జరిగితే ఆ నియోజకవర్గంలో ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 35.84% ఓటింగ్ శాతంతో ఆయన విజయాన్ని సాధించారు. ఆయన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ నేత జోగు రామన్న, ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు జోగు రామన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో ఆయన మీద విజయాన్ని సాధించారు ఈయన. సో ఈ పాయల్ శంకర్కి ప్లస్ పాయింట్స్ ఏంటి, మరి జనంలో ఎటువంటి ప్లస్ పాయింట్స్ మాకు వినిపించినాయి, బిగ్ టీవీ సర్వేలో వినిపించినాయంటే చూస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటారనేది ఒక ప్లస్ పాయింట్గా మన జనం చెప్పారు. తర్వాత ఆపదలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం కూడా అందిస్తారన్నటువంటి ఒక మంచి పేరుంది. అసెంబ్లీలో ఆదిలాబాద్ సమస్యల్ని ప్రస్తావిస్తూ ఉంటారు, ఆ సమస్యలకు పరిష్కారం కోసం తపన పడుతుంటారనే ఒక ప్లస్ పాయింట్గా ఉంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటారు, నియోజకవర్గంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటారు, హైదరాబాద్లో ఉన్న కూడా ఫోన్లో కూడా అందుబాటులో ఉంటారు నియోజకవర్గ ప్రజలకు అనే కూడా ఒక పాజిటివ్ ప్లస్ పాయింట్ ఉంది. స్థానికంగా సమావేశాలు, వివాహాలకు కూడా హాజరవుతుంటారు, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపిస్తుంటారని కూడా ప్లస్ పాయింట్గా మనం చూస్తున్నాం. చురుగ్గా సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కావచ్చు, చురుగ్గానే చేస్తూ ఉంటారు. తర్వాత ఆదిలాబాద్లో 10.5 కోట్లతో బీటీ రోడ్ల పనులు కూడా అది కూడా ఒక ప్లస్ పాయింట్గా ఉంది. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణం పైన కదలిక, సో ఆదిలాబాద్ లాంటి ఆ ఏరియాలో విమానాశ్రయం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో వచ్చే కదలిక అనేది కూడా ప్లస్ పాయింట్గా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక మైనస్ పాయింట్స్ ఏంటి, జనం నుంచి వచ్చినటువంటి మైనస్ పాయింట్స్ బిగ్ టీవీకి వాళ్ళు ఏం చెప్పారు, మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. చెప్పుకోదగ్గగా పెద్దగా పనులేవి చేయలేదు ఇప్పటిదాకా. తర్వాత పట్టాలెక్కని ఎన్నికల హామీలు అనేకం ఇచ్చారు, కానీ ఆ హామీలు అంటే స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిస్తే చేసేటువంటి పనులకు సంబంధించి ఎటువంటి పురోగతి కూడా కనిపించలేదు అంటూ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. భారీగా ఇచ్చిన హామీలతో జనంలో అసంతృప్తి. సో చాలా ఎక్కువగా హామీలు ఇచ్చారు, కానీ అవన్నీ కూడా అమలు కావడంలో ఇబ్బంది పడుతున్నారు అనేది. నెరవేరని కేంద్ర నిధుల వాగ్దానాలు, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు, అది కూడా ఆ వాగ్దానం నెరవేరకపోవడం. నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు రాక ఏదనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. తర్వాత PMAY కింద తెస్తానన్నటువంటి ఇండ్లు ఏవని జనం ప్రశ్న, అంటే ప్రధానమంత్రి స్కీమ్ కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఆ ఇండ్లు ఏవి అని అడుగుతున్నారు. మైనస్ పాయింట్స్ ఇంకా మనకు కనిపిస్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కార్యాచరణ ఏది, 25,000 ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం పైన తీవ్రంగా జనం అక్కడ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ గెలిచాక హామీల అమలుపైన ఏమాత్రం ఆయన పని చేయట్లేరు అన్నటువంటి ఒక మైనస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు, ప్లస్ పాయింట్స్ మనం చూసాం, మైనస్ పాయింట్స్ మనం చూసాం. సో జనం కూడా మరి ఆయన దగ్గర నుంచి, పాయల్ శంకర్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మనం చూస్తున్నాం. ప్రతి హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉండకూడదు. సో ఇది జనం నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. 15 ఏళ్లుగా మూసి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ తెరవాలి, సిమెంట్ ఫ్యాక్టరీలో 5 నుంచి 10,000 మందికి ఉపాధి కల్పించాలి. సిమెంట్ ఫ్యాక్టరీ తెరవాలి, దాంట్లో ఒక 5 నుంచి 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది. మిషన్ భగీరథతో దెబ్బతిన్న రోడ్లు రిపేర్ చేయాలి. నెరవేరని ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే కనెక్టివిటీ. సో ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కనెక్టివిటీ కోసం జనం కోరుకుంటున్నారు, అది ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలాబాద్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరం, సో దానికి సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్నారు జనం, అది కోరుకుంటున్నారు. కోరాట చనాక బ్యారేజ్ నిర్వాసితులకు పరిహారం, సో పరిహారం రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆ పరిహారాన్ని అందించే ప్రయత్నం చేయాలని కూడా ఆయనకు సూచిస్తున్నారు. ఆదిలాబాద్లో తాగునీటి సమస్య తీర్చాలనేది, సో ఇదంతా కూడా జనం కోరుకుంటున్నారు. సో మనం ప్లస్ పాయింట్స్, జనం ప్లస్ పాయింట్స్ బిగ్ టీవీకి చెప్పారు, మైనస్ పాయింట్స్ బిగ్ టీవీకి చెప్పారు. సో జనం కోరుకుంటుందని కూడా బిగ్ టీవీ సర్వేలో చెప్పారు. సో మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి పాయల్ శంకర్కి జనం ఇచ్చినటువంటి స్కోర్, ఇచ్చినటువంటి ప్లస్ మైనస్ తర్వాత వాళ్ళు కోరుకున్న దాని ప్రకారం బిగ్ టీవీ సర్వే రిపోర్ట్లో ఆయనకు ఎంత స్కోర్ వచ్చిందంటే కేవలం 39% మాత్రమే. అనుకూలం 39%, వ్యతిరేకం 29%, తటస్థం 32%. తటస్థం అనేది చాలా డేంజరస్ ఫ్యాక్టర్. ఇది తటస్థం అంటే
వాళ్ళు ఈ తర్వాత ఎటైనా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తటస్థం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. 39% అనుకూలం, తర్వాత 29% వ్యతిరేకం, తటస్థం 32%. అంటే అనుకూలం కేవలం 39% మాత్రమే. అంటే అంతంత మాత్రంగానే ఆయన పనితీరు పట్ల జనం వేసేటువంటి స్కోరు కేవలం అంతంత మాత్రంగానే మనకు కనిపిస్తుంది. సో తటస్థం అనేది మరింత నెగిటివ్గా మారకముందే, తటస్థం అనేది తటస్థంగా ఉండదు, రేపొద్దున మరింత నెగిటివ్గా మారే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మీ స్కోర్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, మీరు వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, లేకపోతే పార్టీ పరంగా ఇవ్వచ్చు, అవన్నీ కూడా నెరవేరిస్తేనే ఈ అనుకూలం అనేది 39 నుంచి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే అది 39 ఉండడమా, 39 కంటే దిగువకు పడిపోవడం అనేది కూడా మీ పనితీరును బట్టి రాబోయే రోజుల్లో ఆధారపడి ఉంటుంది. సో ఇది పాయల్ శంకర్ గారు, బీజేపీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. ఇది బిగ్ టీవీ సర్వేలో మీకు జనం అందిస్తున్నటువంటి స్కోరు.